అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు నిజమైందేమో అని అనిపిస్తున్నది. ఈరోజు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి రాలేదు అని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు. ఆ డిసిషన్ చూసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఈవెందో అధిష్టానానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా షాక్ అయ్యారట. ఇదెక్కడ డిసిషను? మొన్నటిదాకా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది, ఈ ఎమ్మెల్యేల పదవులు పోతాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఏ మొత్తం తెలంగాణలో ఎన్నికల జోరు ఉండబోతుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే స్పీకర్ సార్ తీసుకున్నటువంటి డిసిషన్ పైన ఇటు రాజకీయ వర్గాలన్నీ కూడా మండిపడేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. అసలు స్పీకర్ సార్ ఎందుకు ఇట్లా డిసిషన్ తీసుకున్నాడు? మరి నిజంగానే ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా? దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయారు. కొంతమంది రేవంత్ రెడ్డి కండువాలు కప్పడానికి పార్టీ ఆఫీస్ కూడా పోయారు. రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి కండువ కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీకి పోయి మరి కండువాలు కప్పించుకునేటటువంటి కార్యక్రమం చేశారు. మరి వీళ్ళందరూ పార్టీలు మారినప్పుడు లేదు పార్టీ మారలేదు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి స్పీకర్ సార్ ఎట్లా చెప్పిండు? స్పీకర్ సార్ డిసిషన్ ఎట్లా తీసుకున్నాడు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మేము మస్తు ఆధారాలు ఇచ్చినాం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పెన్ డ్రైవ్లు ఇచ్చిరట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్ సార్కి పెన్ డ్రైవ్లు ఇచ్చిరట. సార్, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇగో మేము కాంగ్రెస్లోకి వచ్చినాం, అభివృద్ధి కోసం వచ్చినాం, ఫ్రీడమ్ కోసం వచ్చినాం, కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది, తరతరాల పార్టీ కాంగ్రెస్ అయితే అద్భుతంగా ఉంటుంది, బీఆర్ఎస్లో మొత్తం అవినీతి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోలేదు, బీఆర్ఎస్లో పెత్తనం అయిపోయింది, అందుకే కాంగ్రెస్లోకి వచ్చినామని వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ టేబుల్ మీద పెడితే స్పీకర్ సార్ మరి చూసినా చూడలేదో? ఏది ఆ పెన్ డ్రైవ్లు, లేకపోతే ఆ వీడియోలు, వీళ్ళు మాట్లాడినటువంటి ఆడియోలు, వీళ్ళ కథ, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ వ్యవహారం స్పీకర్ సార్ చూసినా చూడలేదో? కానీ ఇక్కడ మనం ఏదో స్పీకర్ని తప్పుపడుతున్నాం అనేటటువంటి అంశం కాదు. కానీ స్పీకర్ సార్ డిసిషన్ ఎట్లా తీసుకొని ఉండొచ్చు? ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో డిసిషన్ వచ్చిందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు, ఎట్లొస్తాయి అధ్యక్ష, ఉప ఎన్నికలు వస్తాయా అధ్యక్ష? అట్లంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పోయినప్పుడు అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష అంటే, రేవంత్ అన్న ఆ రోజు కేసీఆర్ సిఎల్పిని విలీనం చేసుకున్నాడు. మరి బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకుంటే అయిపోతుండే కదా, మీరు కూడా ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుంటే అయిపోతుండే కదా. ఆ పని మీరు చేయలే. 10 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చిర్రు. కేసీఆర్ సుప్రీంకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఇవన్నీ జరిగినాక సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి వార్నింగ్ ఇచ్చిర్రు. సీరియస్ అయిన తర్వాత స్పీకర్ సార్ డిసిషన్ తీసుకున్నాడు. దాదాపు ఇప్పటి నుండి నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఈ తతంగం దాదాపు సంవత్సరం నుండి నడుస్తున్నది, 1 ఇయర్ నుండి. ఇక మారుతారు, ఇక అయిపోతుంది అని చెప్పి రకరకాలుగా చాలా వార్తలు వచ్చినాయి. ఇప్పటిదాకా కాలే. సీన్ కట్ చేసే స్పీకర్ సార్ ఇక అంటారు కదా, ఓ మంచి వార్త, ఘాటు వార్త సల్లగా చెప్పినట్టు. ఇక నేను వేరే భాషలో చెప్తున్నాను, ఘాటు వార్త, మంచి మిరపకాయలు ఎక్కువ ఉన్నటువంటి వార్తను చల్లగా చెప్పిండు అన్నట్టు స్పీకర్ సార్ అద్భుతంగా చల్లగా చెప్పిండు. లేదు వీళ్ళు పార్టీలు మారలేదని చెప్పి. ఇప్పుడు నేను వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది ఒకసారి చూపిస్తా. అసలు ఏ ఎమ్మెల్యేలు అంటే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అట ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడట. తెల్లం వెంకట్రావుకి ఏమైనా ఉన్నదా నేను ఇంకా పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పడానికి? ఇదే తెల్లం వెంకట్రావు వీడియో రిలీజ్ చేసిండు. లేదు నేను కాంగ్రెస్లోనే ఉన్నా, ఎవరు నా పైన దుష్ప్రచారం చేయొద్దు, కాంగ్రెస్లోనే ఉంటా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా రాజకీయ గురువు, నన్ను పట్టుకొచ్చిండు కాంగ్రెస్లోకి అని చెప్పి బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ తెల్లం వెంకట్రావు స్పీకర్ సార్ విచారణకు పోయినప్పుడు విచారణలో చెప్తున్నాడు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, నేను బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా, నా జీతంలోకి 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ పోతుందని చెప్పి తెల్లం వెంకట్రావు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడట. ఏమని ఉండాలి కదా ఎమ్మెల్యేకు, ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఏం కథ అనేది క్లియర్గా జనాలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరు, కారు గుర్తుపైన ఓటేసి గెలిపిస్తే ఈరోజు ఎమ్మెల్యే చేసిన కథ ఏంది? లేదు నేను దీంట్లోనే ఉన్నా, జనాలను మోసం చేసినట్టు కాదా, పార్టీని మోసం చేసినట్టు కాదా? సరే పార్టీ వ్యవహారం పక్కన పెట్టు, పబ్లిక్ నెట్ట మోసం చేసినావు. జనాలందరూ బీఆర్ఎస్ కావాలని బీఆర్ఎస్ కోటేస్తే మీరు పోయి కాంగ్రెస్ పార్టీలో 10 ఎంజాయ్ చేస్తున్నారు.
నాట్ ఓన్లీ ఇది రేవంత్ రెడ్డి ఫాల్ట్ మాత్రమే కాదు, కేసీఆర్ కూడా గతంలో చేసింది ఇదే. కేసీఆర్ కూడా ఏది కాంగ్రెస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి పెట్టుకున్నాడు. సో కేసీఆర్ ఏదైతే పని చేసిండో రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే పని చేసిండు. గతంలో కేసీఆర్ పైన కూడా రకరకాల విమర్శలు వచ్చినాయి, అనర్హత వేటు పడుతుంది, ఎమ్మెల్యేల పదులు పోతాయి అని చెప్పి రకరకాలుగా చేసిరు, కానీ అది కాలే. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక తెల్లం వెంకట్రావు కథ అట్లనా. తర్వాత అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ మారలేదట. తర్వాత ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ మారలేదట. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారలేదట. గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారలేదట. వీళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారట. ఏం చెప్పాలి వీళ్ళకు? ఏమన్నా ఉన్నదా ఎమ్మెల్యేలకు? స్పీకర్ సార్ డిసిషన్ ఎట్లా తీసుకున్నాడో అది ఇంకా విచిత్రం. ఎమ్మెల్యేల కంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ పైన ఉన్నటువంటి కేసుల బారి నుండి బయటపడడానికి, లేకపోతే వాళ్ళ రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి విశ్వ డ్రామాలు, ఆ డ్రామాలన్నీ కూడా జనాలు చూస్తున్నారు. కానీ స్పీకర్ సార్ డిసిషన్ ఎట్లా తీసుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే, నేను అసలు తెల్లం వెంకట్రావు ఆయన మాట్లాడిన మాట తెలంగాణ సమాజానికి కోపం వస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నేను కొన్ని వీడియోలు ఉన్నాయి చూపించలేకపోతున్నా. ఆయనే చెప్తాడు 7 నిమిషాల వీడియో, లేదు నేను కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో బాగా ఫ్రీడమ్ ఉంటుంది, కాంగ్రెస్ అద్భుతమైన పార్టీ అని తెల్లం వెంకట్రావు చెప్పిండు. ఆయన వీడియో ఉన్నది. అయినా కూడా తెల్లం వెంకట్, అసలు తెల్లం వెంకట్ సరే ఈ గూడెం మైపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీ వీళ్ళంటే ఓకే, వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి మేము దేవుని కండువాలు కప్పుకున్నాం, ఇంకోటి చెప్పిరు. తెల్లం వెంకట్రావు అంత ఓపెన్గా మాట్లాడిండు. మొట్టమొదటిసారి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిందే తెల్లం వెంకట్రావు. అలాంటి వ్యక్తి తెల్లం వెంకట్రావుని సేఫ్ జోన్లో పెట్టిరియాలా? అది ఇంకా విచిత్రం. జనాలు నవ్వుకుంటారండి బయట, జనాలు ఏంది కథ, ఏంది డ్రామా అని చెప్పి నవ్వుకుంటారు జనాలు. ఒకసారి మీరు చూడుర్రి, ఈ అంశం పైన నేను కార్తికేయనతో కూడా మాట్లాడదాం. కానీ ఇగో తెల్లం వెంకట్రావు ఇగో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారలేదంటారు కదా. తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి కండువ కప్పినటువంటి ఫోటో. తెల్లం వెంకట్రావు అని కొట్టుడు కూడా గూగుల్లో ఆయన కప్పుకున్నటువంటి ఫోటోనే వస్తుంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నది. ఇది అట దేవుని కండువ అన్నట్టు. ఇప్పుడు ఇది ఈ 3 రంగుల కండువ, దేవుని కండువ. ఇది మేము పెద్ద మనుషులం కాబట్టి రేవంత్ రెడ్డి మాకు కండువ కప్పిండని చెప్పి తెల్లం వెంకట్రావు మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత ఏదో తెల్లం వెంకట్రావు మళ్ళీ భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన పోయి రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో కలిసి ఏదో ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వచ్చింది గతంలో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోయింది. మేము ఏం చేయలేదని చెప్పుడు ఎందుకు? ఇవన్నీ ప్రూఫ్స్ కాదా, ఆధారాలు కదా ఇవన్నీ. తెల్లం వెంకట్రావుకి సంబంధించి ఆయన గతంలో అయ్యో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, తెల్లం వెంకట్రావు ఎన్నిసార్లు కలిసిండు. ఢిల్లీకి కూడా పోయిండు తెల్లం వెంకట్రావు. అలాంటిది ఆయన పార్టీ మారలేదని స్పీకర్ సార్ చెప్తున్నాడు. విచిత్రం అనిపిస్తున్నది. తర్వాత తెల్లం వెంకట్రావు ఒకటి కదా, ఇంకెవరు ఉన్నారు? అరకెపూడి గాంధీ. అరకెపూడి గాంధీకి సంబంధించినటువంటి ఆ ఫోటోలు కూడా చూస్తే ఇగో రేవంత్ అన్న, అరకెపూడి గాంధీ, పట్నం మహేందర్ రెడ్డి, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటో కూడా కనబడుతుంది మీకు. అరకెపూడి గాంధీ టీంనే తీసుకోపోయిండు, వాళ్ళకి సంబంధించిన మనుషులను తీసుకుపోయి కనువలు కప్పించిండు రేవంత్ రెడ్డి తోటి. ఇది అరకెపూడి గాంధీకి సంబంధించినటువంటి అది కాదా? ఆ ఫోటో కాదా? ఇది ప్రూఫ్ కాదా? ఇప్పుడు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవంగా పోయి, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న కేసీఆర్ని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఓసారి పోయిండు, ఏది సెలబ్రేషన్కో దేనికో పోయిండు. మరి కేసీఆర్ దగ్గరికి ఓడుతుంటే మరి కేసీఆర్ ఎందుకో గులాబీ కండువ కప్పలే? గులాబీ కండువ పొన్నం ప్రభాకర్ పైన ఎందుకో కప్పలే? పొన్నం ప్రభాకర్ కొంచెం మంత్రి కదా, పెద్ద మనిషి, ఆయన కండువ కప్పుదామని చెప్పి ఎందుకో కప్పలే మరి కేసీఆర్ దగ్గరికి పోయిండు కదా. మరి ఎమ్మెల్యేలు అట ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోతే పెద్ద మనిషి అని చెప్పి కండువ కప్పిరట. పెద్ద మనిషి కండువకు 3 రంగుల కండువకు తిడలేదా? మరి ఇదే శాల్వా ఆ ఎమ్మెల్యేల పైన కప్పకపోతుండే? నాకంటే పెద్ద మనిషి అయితే నేను ఏం చేస్తావు, బొకే తీసుకోపోతే ఒక శాల్వ కప్తా. అదే కనుక ఒక పార్టీ కండువ అయితే కప్పలేను కదా. మరి ఇది పార్టీ కండువ కాదా? ఈ డ్రామాలు, డైలాగులు ఎన్ని చూసినాం. తర్వాత ప్రకాష్ గౌడ్, ఇక ఆయనకు సంబంధించి కూడా మీరు చూడాలి. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ ఎంత గమ్మత్ కథ చూడు. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే, ఇంకా రేపున్నది అసలు కథ. ఏ పార్టీలో ఉన్నామంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అని చెప్పిన పెద్ద మనిషి కథ ఉంది రేపు, చరిత్ర. ఇగో ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీట్స్ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి వ్యవహారం. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఇంకా కొత్త కండువాలు కొనుక్కోపోయారు. గాంధీ భవన్లో దొరుకుతాయి, బుక్ సెంటర్లలో కూడా దొరుకుతాయి కొన్నిటికాడ పార్టీలకు సంబంధించిన కండువాలు. కొత్తవి కొనుక్కోపోయి రేవంత్ ఒక శాలువ కప్పి ఆయన ఒక కండువ కప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇగో ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి ఫోటో. ఏమన్నా అంటే మేము గౌరవంగా కలిసినాం, మర్యాద పూర్వకంగా కలిసినాం,
ఫహీం ఖురేషి, రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్. ఏం చెప్పాలి ఇక వీళ్ళు చెప్తారు ఇక డైలాగులు, భారీ డైలాగులు, మళ్ళీ మామూలు డైలాగులు కాదు. ఇగో ప్రకాష్ గౌడు, తర్వాత మైనంపల్లి హనుమంతరావు, ఫహీం ఖురేషి, పక్కనే రేవంత్ రెడ్డి ఉంటాడు. వీళ్ళందరూ కూడా దిగినటువంటి ఫోటోలు నేను ఏం బయటికి వెళ్ళి తీసుకొచ్చిన ఫోటోలు ఏం కాదు, గూగుల్ చెప్తున్న ఫోటోలు ఇవన్నీ. గూగుల్లో కొడితే వస్తాయి. ఇగో మళ్ళీ ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని తర్వాత ఇంకోసారి కలిసిండు. ఇవన్నీ కావా అండి ఫోటోలు? ఇవన్నీ కావా? అసలు పార్టీలే మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారు ఇంకా అని ఎట్లా చెప్తారు? మరి నిజంగా ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎన్నిసార్లు మీటింగ్లు పెడితే ఎందుకో పోతలేరు? కేసీఆర్ 10 లక్షల మందితో వరంగల్లో భారీ బహిరంగ సభ పెడితే ఎందుకు ఈ ఎమ్మెల్యేలు పోలేదు? తర్వాత ఎవరు, అరకెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు. మీకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన గురించి చెప్తా. ఈయన గురించి చెప్తినూరు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి వ్యక్తే. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడైతే అనర్హత వేటు పడవచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన ఎమ్మెల్యే పదవి పోవచ్చు అని అన్నప్పుడు తక్కువ ఆయన ఫోటోలు ఎవరెవరైతే ఫ్లెక్సీలలో బ్యానర్లలో పెడుతుర్రో వాళ్ళందరి పేర్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు, నా ఫోటోలు వాడుకుంటారు అని చెప్పి. ఓ పెద్ద డ్రామాకి తెరలేపిండు. తర్వాత ఇదే కేటీఆర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలే. మరి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అదే గద్వాల్లో సభ పెడితే, మీటింగ్ పెడితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు పోలేదు? పోకపోవడానికి గల కారణం ఏంది? ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఆయన ఏమంటాడు, లేదు బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా, నాకు వచ్చే కాలేదాకా బీఆర్ఎస్లోనే ఉంటా. ఆయన చెప్తున్నటువంటి డైలాగ్ ఇదేదో తెలుసా? ఢిల్లీలో జూపల్లి, తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత వీళ్ళు దిగినటువంటి ఫోటో. ఇది ఢిల్లీలో, ఈడ కాదు, ఢిల్లీలో దిగినటువంటి ఫోటో. ఏం చెప్పాలి? ఏం తమాషా కాకపోతే, ఏం కథ కాకపోతే ఎందుకు ఇదంతా? మేము ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి డైలాగులు చెప్పుడు ఎందుకు? ఈ కథ అంత ఎందుకు? జూపల్లి తర్వాత ఎంపీ మల్లు రవి వాళ్ళు దగ్గరుండి ఆయనను కనుగప్పించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ ఫోటోలు చూస్తే విచిత్రం అనిపిస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా అని చెప్పి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోయి కేసీఆర్ని కలుసుడుతోటే కేసీఆర్ గులాబీ కండోలు కప్పిండ. వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో కలవాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఆ కండోలు కప్పించుకుంటారు. లేకపోతే ఉత్తగానే ఓడుతోటే 3 రంగుల కండవా కప్పితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీడియా ఉంటుంది, కథ ఉంటుంది, అవన్నీ తెలుసు కదా. ఓపెన్గా వీళ్ళు ఆల్రెడీ పార్టీ మారినటువంటి వ్యవహారం అందరికి తెలుసు. కాకపోతే ఇక అధికార పార్టీ వాళ్ళ డిసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అధికార పార్టీలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో స్పీకర్ సార్ కూడా అట్లనే నిర్ణయం తీసుకున్నాడేమో అనేది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్షన్. బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్గా చెప్తుర్రు, రేవంత్ రెడ్డి డిసిషనే తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే స్పీకర్ సార్ అట్టిన్నాడు. వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర సంతకాలు ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్. ఇంకా గూడెం మైపాల్ రెడ్డి ఒక లాస్ట్, గూడెం మైపాల్ రెడ్డి, ఇక గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో ఇగో పక్కన జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరూ చూడుర్రి. జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ, గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళంతా రేవంత్ రెడ్డి కనవగప్తున్నాడు. ఏం చెప్పాలి? గూగుల్లో కొడితేనే వస్తున్నాయి కదా ఇలా ఫోటోలు, ఇలా భాగవతం గూగులే చెప్తుంది కదా, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్ చెప్తున్నటువంటి వ్యవహారమే. ఇక వీళ్ళు డైలాగులు, భారీ డైలాగులు, మళ్ళా మేము మారలేదు పార్టీ, మాకేం అవసరం పార్టీ మారనీకు అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతున్నటువంటి ఆ ఫోటో కూడా ఉంది. రేవంత్ రెడ్డి తీసి కండువా కప్పుతున్న ఫోటో. పక్కనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరిగా అందరు ఉన్నారు ఇక్కడే. ఇంకా పార్టీ మారాలంటే ఎవరు నమ్ముతారు? కానీ స్పీకర్ సార్ ఎందుకు ఇట్లా డిసిషన్ ఇచ్చిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను మళ్ళీ తెలంగాణ సమాజం చెప్తున్నది, మమ్మల్ని మోసం చేసేటటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ దగ్గరికి రానియము, మమ్మల్ని నట్టెంటా ఉంచినటువంటి ఎమ్మెల్యేలను దగ్గరికి రానియము. నిజమే, మరి ఎమ్మెల్యేలు ఒక పార్టీకి ఓటేసినప్పుడు ఆ పార్టీకి స్టిక్ అనే ఉండాలి. అది కష్టకాలంలో ఉన్నదా పార్టీ, అది ఓడిపోయిందా గెలిచిందా, జనాలు ఒక తీర్పు ఇచ్చినారు, ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలి. వాళ్ళ సొంత లాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఈరోజు జనాలను మోసం చేసినట్టు కదా. ఒకసారి నాతో పాటు కార్తికన్న ఉన్నారు, కార్తికన్నతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం ఇదే ఇష్యూ పైన. కార్తికన్న, దాదాపు 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ సార్ డిసిషన్ తీసుకున్నాడు. మిగిలినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్, ఈ 5 మంది ఎమ్మెల్యేలు మిగిలిర్రు. వాళ్ళది రేపు విచారణ ఉండబోతున్నది. ఈ 5 మంది ఎమ్మెల్యేలు మీకు పరిచయాలు ఉంటారు ఆల్రెడీ. ఎమ్మెల్యేలు కూడా తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఈ 5 మంది ఎమ్మెల్యేలు. ఇక మనం ఈ 5 మంది ఎమ్మెల్యేల గురించి సంవత్సరం నుండి మాట్లాడుకుంటూనే వచ్చినాం. ఎట్లా అనిపిస్తున్నది స్పీకర్ సార్ ఇచ్చినటువంటి డిసిషన్ చూసినప్పుడు? అంటే
వ్యక్తిగత పరిచయాలు పక్కన పెట్టి ప్రజాస్వామిక బద్ధంగా మాట్లాడుకున్నప్పుడు, ఒక ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మాట్లాడుకున్నప్పుడు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ప్రజలు గొర్రెలైతే మెడ నరకటానికి అధికారంలో ఉన్నోడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అని మరొకసారి నిరూపించారు. మరొకసారి అంటే ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా ఉంటే మోసం చేయటానికి మేము సిద్ధంగానే ఉన్నామని అధికారంలో ఉన్నోడు మరొకసారి నిరూపించాడు. నేనేమంటున్నా అంటే పార్టీ మారారా మారలేదా ఎవరికి తెలియదు. ప్రజలందరి కళ్ళ ముందు జరిగిందే కదా. దీనికి నువ్వు గూగుల్ ఎవిడెన్స్ ఏం అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ఉండేది ఏంటంటే మారలేదని అబద్ధం చెప్తే మనం పట్టించుకునేవాడు ఎవడు, మన క్వశ్చన్ చేసేవాడు ఎవడు? ప్రజలంటే చావలేని వాళ్ళు, ప్రజలంటే చేతగాని వాళ్ళు, ప్రజలంటే తిరగబడలేని వాళ్ళు, ప్రజలంటే ఏమీ చేతగాని వాళ్ళు, ప్రశ్నించలేని వాళ్ళు అనేది వాళ్ళ అర్థం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓ క్వార్టర్ బాటిల్ పడేస్తే ఓటేస్తారు, తర్వాత ఒక నోటు పడేస్తే ఓటేస్తారు. ప్రజలకు మనం ఎంత చెప్తే అంత. నేను ఈ పార్టీలో ఉన్నాను ఈ పార్టీ అనుకుంటారు, ఆ పార్టీలో ఉన్నాను ఆ పార్టీ అనుకుంటారు. నేను ఏ పార్టీలో ఉన్నా సరే నేను చివరికి క్వార్టర్ బాటిల్ పడేస్తే వాళ్ళే ఓటేస్తారు. అంటే ప్రజలంటే చులకన భావం. ఇప్పుడు మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు కదా, అడగరు కదా అని చెప్పి అంతే. అడిగేటోళ్ళు లేడనే. ఈపు వాయిస్తారు ప్రజలు అనుకుంటే భయం వస్తుంది, కానీ ఈపు వాయించే వాళ్ళు లేడు అనుకుంటే భయం రాదు. భయం లేకపోవటం వల్ల కాబట్టి ఇప్పుడు అబద్ధాలు ఆడేవాడు. ఇప్పుడు ఒక వీడియోలో నువ్వు ఏదో తప్పు చెప్తావు తిరుపతి, కింద కామెంట్ ఏమొస్తుంది, తిరుపతి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని వస్తుంది ఎగ్జామ్. సరే, నువ్వు అబద్ధాలు చెప్పడం వల్ల నష్టమో లాభమో తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడతావు. కానీ తప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు చట్టాలు చేసే శాసనసభలో ఉంటే చట్టాలు నాశనం అయిపోతాయి కదా. అబద్ధాలు చెప్పేవాడు నిజానికి తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనం అనుభవిస్తుంది పార్టీ ఫిరాయింపులు. మొదట్లో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు అప్పుడు లేదా అని, దానికి కూడా చెప్తాను నేను. దానికి అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణ వాళ్ళు అంటే కేసీఆర్ ఏం చెప్పాడు ముఖ్యమంత్రి, తెలంగాణ పునరేకీకరణ అన్నాడు, రాజకీయ ఏకీకరణ అన్నాడు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుంటే కాపాడుకుంటున్నా అన్నాడు. సరే, ఆ రోజు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి చేసినా యాక్సెప్ట్ చేశారు, రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ కూడా. తర్వాత 2018 ఎన్నికల్లో అవకాశం లేకుండా 89 స్థానాలు ఒక్క పార్టీకే ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి. అయినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళని చేర్పించుకున్నాడు. సరే, టెక్నికల్ గా అది శాసనసభ పక్షాలు విలీనం చేసుకున్నాడు, టెక్నికల్ గా దాన్ని ఏదో కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు క్లియర్ కనపడుతుంది కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటి, చావుడప్పులు కొట్టండి పార్టీ మారిన ఇళ్ళ ముందు అన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి, టీఆర్ఎస్ పార్టీలోకి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు చావుడప్పులు కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఎవరింటి ముందు అప్పులు కొట్టాలి, ఎవరింటి ముందు చావుడప్పులు కొట్టాలి? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇళ్ల ముందా, ఈ 10 మందిని చేర్చుకున్న రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కొట్టాలా డప్పులు? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎవరింటి ముందు డప్పులు కొట్టాలి? ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో పార్టీ మారిన మరుక్షణం అనర్థ వేటు పడాలని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. రేవంత్ రెడ్డి ఏమో 10 మంది ఎమ్మెల్యేలు మార్చుకునే మారలే అని చెప్తాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లంబాబురావు గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, వీళ్ళంతా ఎగ్జాంపుల్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్యేల మీద నిర్ణయం వచ్చింది కదా. ఈ 5 ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి అభ్యర్థుల కోసం పనిచేశారు? బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థుల తరపున పనిచేశారా, కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థుల కోసం పనిచేశారా? గ్రామాల్లో కనబడుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారన్న విషయం. మరి ఎందుకు చేశారు? మీరు పార్టీ మారలేదు కదా, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ఓటేసిన ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారా? అంటే ప్రజలారా మీరు ఆలోచించుకోండి. మీరు చేతగాని వాళ్ళు అని వాళ్ళ ఫీలింగ్, మీరు ఏమి చేయలేరు అన్నది వాళ్ళ ఫీలింగ్, మీరు ప్రశ్నించలేరు అన్నది వాళ్ళ ఫీలింగ్. అందుకని మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు గొర్రెలా తలూపితే మీ మెడలు నరకటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన కళ్ళ ముందు మోసం చేస్తున్న ఏమి చేయలేని పరిస్థితిలో మనం ఉన్నామా? కర్రుగాల్చి వాత పెడితే అప్పుడు తెలుస్తుంది కదా కథ ఏందో. నిజంగా ప్రజలు దాన్ని సిద్ధపడాలి. ఒక మూమెంట్ రావాలి పార్టీ మారిన వాళ్ళ మీద. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరా? నా చెప్పు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీగా కాదా? మరి పార్టీ మారిన వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ కావాలని పార్టీ ఏది ప్రజా ప్రాతినిధ్య చట్టం స్ట్రెంథన్ కావాలని పాయింట్ చేస్తూ ఉంటాడు అక్కడ రాహుల్ గాంధీ. ఇప్పుడు తెల్లం వెంకట్రావు క్లిస్టల్ క్లియర్ గా పార్టీ మారిండు. అది సరే, కొంతమంది ఎమ్మెల్యేలు మా కండువాలు కప్పిరు, దేవుని కండువాలు, సరే వాళ్ళ డ్రామాలు వాళ్ళు ఆడొచ్చు కాక, వాళ్ళు కూడా పార్టీ మారినా కూడా తెల్లం వెంకట్రావు అయితే అందరికంటే ముందు పార్టీ మారిండు కదా. అసలు ఎవరు మారలేదు. బేసిక్ పాయింట్ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీ, పదే వస్తున్న పేరు 3 కదా.
ప్రధానంగా. దీంట్లో తెల్లం వెంకట్రావే సేఫ్ జోన్లో ఉన్నప్పుడు కడియం సీఆర్ కూడా సేఫ్ జోన్లో ఉండొచ్చు రేపు, చెప్పలేం కదా. అంటే టెక్నికల్ గా దొరికారు, టెక్నికల్ గా దొరకలేదు, ఈ పాయింట్సే పట్టుకుంటున్నారు. టెక్నికల్ గా దొరకటానికేమో కడియం శ్రీహరి వాళ్ళ కూతురు నామినేషన్ లో సైన్ పెట్టాడు, కండువాలు కప్పుకోవడం ఇవన్నీ పక్కన పెట్టు. మరి రేపు కడియం సీఆర్ ఉంటుందా మరి? మోస్ట్లీ ఉండటానికి అవకాశం ఉంది, నేను అనుకోవటం ఉండటానికి అవకాశం ఉంది. ఆయన మొన్న కూడా మారాననే చెప్పుకున్నాడు ఆయన. సరే ఆయన మారాడు అంటే 2 స్పీకర్ విచారణ గతంలో వెళ్ళలేదు కాబట్టి అతను ఆన్సర్ ఇవ్వలేదు, కానీ అతని మీద ఉండటానికి అవకాశం ఉంది. దాని నాగేంద్ర కూడా విచారణకు వెళ్ళాలి స్పీకర్ దగ్గరికి. సో వీళ్ళిద్దరి మీద ఉండటానికి అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యేలు టెక్నికల్ గా పార్టీ మారలేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర కరెక్ట్ కాలేదు. ఇప్పుడు టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ నేను అంటాను సరే, ఈ 10 మంది సరే, ఇప్పుడు 5 డెసిషన్ ప్రకటించిన 5 ఇవాళ నైట్ వాళ్ళ ఇళ్ళ మీద గులాబీ జెండాలు కట్టుకోను, నేను అదే చెప్తున్నా, గులాబీ జెండాలు కప్పుకోను. నేను వాళ్ళ పార్టీ మారేదని ఒప్పుకుందాం, గులాబీ జెండాలు కప్పుకోను. తెలంగాణ భవన్కి బొమ్మను ఇవ్వాలా? ఎందుకు పోరు మరి? ఒకవేళ వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ అయినప్పుడు ఎందుకు పోరు? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్న ఎంపీటీసీ తరపున గులాబీ గుర్తు మీద ఓటేయమని అడగమని వాళ్ళని. పార్టీ మాలేదని ఒప్పుకుందాం, కానీ ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? అంటే మీకు ఓటేసిన ప్రజల్ని మోసం చేస్తారా? మీరు చట్టసభల్లో ఉండే హక్కు ఉందా మీకు? ఇమీడియట్ గా మీకు హక్కు లేదు, ఇమీడియట్ గా మీరే రాజీనామా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. లేదు ప్రజలు తిరగబడతారు అనేటువంటిది నా ఉద్దేశం. కాంగ్రెస్ కార్యకర్తలారా మీరే ఆలోచించుకోండి. వీళ్ళకి ఎవరికి మళ్ళీ నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీని ఇక్కడ టార్గెట్ చేస్తా. కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది అంటే, కాంగ్రెస్ సిద్ధాంతం మీద ప్రేమతో వాళ్ళు రాలా, కాంగ్రెస్ పార్టీ జెండా మీద ప్రేమతో రాలా. అధికారం కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఉంటారు వాళ్ళు, అధికారం పోతే మళ్ళీ వీళ్ళెవరు కాంగ్రెస్ లో ఉండే బ్యాచ్ కూడా కాదు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి పోతారు. వీళ్ళెవరికి కూడా బీఆర్ఎస్ సిద్ధాంతం మీదో, కాంగ్రెస్ సిద్ధాంతం మీదో, బీజేపీ సిద్ధాంతం మీద ప్రేమ ఉండదు. వీళ్ళకుంటే ప్రేమ పదవుల మీద, వీళ్ళకుంటే ప్రేమ సంపద మీద, సంపదని ఇచ్చే అధికారం మీద, ఆస్తులు కాపాడుకోవడానికి. అధికారం ఎక్కడుంటే బెల్లం చుట్టూ అక్కడ చేరినట్టు చేరే రకాలు ఇవి. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, లేదు మీ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టు, మీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నట్టు అనుకోకండి. వీళ్ళు రావటం వల్ల మీ అవకాశాలు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ చెమట వల్ల, మీ కష్టం వల్ల. బేసిక్ పాయింట్స్ కొన్ని చూడు. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యేలు, ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యేలు, రేపు బీజేపీ అధికారంలోకి వచ్చిన మళ్ళీ ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎన్ని దాడులు చేపించారు తెలుసా? ఇప్పుడు కూడా మీకు జీవన్ రెడ్డి గారు తెలుసు, జగిత్యాల ఆయన రోజు సార్లు మాట్లాడింది తెలుసా? సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ లో ఆయన పెత్తనం చెలాయిస్తే మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పరిస్థితి ఏంది? అది కూడా పాయింటే కదా. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వస్తారు, మరి కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి ఏంది? ఇది కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది. అంటే ప్రజలారా, మేము చాలాసార్లు చెప్పాము, డబ్బులు తీసుకుని ఓటేస్తే జరిగే నష్టం ఏంటంటే, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా డబ్బుల కోసం మీకు డబ్బులు పంచుతారు, డబ్బులు సంపాదించుకోవడానికి అధికార పార్టీని ఎత్తుక్కుంటారు. కాబట్టి మీరు మారండి, ఇలాంటి వాళ్ళని మార్చడానికి సిద్ధపడండి, మీరు ప్రశ్నించడం నేర్చుకోండి అనేది నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి గురించి చెప్పావు. నిజానికి ఆ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా పనిచేశాడు, ఆయన చట్టం తెలుసు, ఆయన కూర్చుందో స్పీకర్ చైర్లో. ఇలా ఆయన పార్టీ మారినటువంటి విషయంలో రేపు ఎట్లుంటది అంటే, పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఇంటికి పోయి కదా రేవంత్ అన్న కడవ కప్పింది, బాల్క సుమన్ ఆపిండు, అడ్డుకున్నాడు, చేతులు ఆపిండు, వద్దు వద్దు అని పెద్ద గొడవ నడిచింది, పెద్ద పంచాయతీ అయింది కదా బయట. గోలబాలరాజు కూడా వచ్చిండు, పంచాయతీ చేసాడు అంతే కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారలేదని రేపు చెప్తారు సార్, స్పీకర్ సార్ ఖచ్చితంగా ఇదే చెప్పే అవకాశం ఉంటది. రేపు చెప్పే విషయాలు వద్దు కానీ చెప్పిన విషయాల మీద ఇంకోటి ఏంటంటే, పార్టీ మారారు లేదు అన్నది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప చెప్పరా? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయాలా? అంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకోటి, పార్టీ మారారు లేదు అనేటువంటిది స్పీకర్ గారి కంటే ముందు రేవంత్ రెడ్డి గారు చెప్తారా ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయని? అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారా? సుప్రీంకోర్టులో కేసు ఉంది, స్పీకర్ గారు డెసిషన్ మేకరు, స్పీకర్ గారు డెసిషన్ మేకర్ కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇలా ప్రకటించాలని చెప్పలా, డెసిషన్ ప్రకటించాలని చెప్పింది, నిర్ణయం తీసుకోండి అని చెప్పినారు. లేట్ అయిపోయిందని స్పీకర్ పదవికి సుప్రీంకోర్టు వాల్యూ ఇచ్చింది. కానీ మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉండి పార్టీ మాలేదు, ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అధ్యక్ష, అట్లా వస్తాయి అధ్యక్ష, రావధ్యక్ష రేవంత్ అని చెప్తున్న డైలాగు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం అని కాదు. నేను గతంలో మీరు చెప్పినటువంటి వీడియోలు యూట్యూబ్లో ఉంటే చెక్ చేసుకుంటా ఒకసారి. మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మీరు చెప్పిన మాటలు ఒక్కసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. సో చూద్దాం ఏం జరగబోతుందో. రేపు కూడా 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఉన్నది. దాంట్లో 2 ఎమ్మెల్యేలు,
ఒక ఆయన దానం నాగేందర్ ఖైరతాబాద్ కడియం శ్రీ స్టేషన్ నేను అనుకుంటే 2 చోట్ల ఉప ఎన్నికలు అయితే వస్తాయి పక్కా. వస్తాయి అనేది కొంత వినబడుతున్నటువంటి అనుకుంటున్నాను. చర్చ. 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళు యథావిధిగా మా పైసలన్నీ మాకు వచ్చే 2 లక్షల రూపాయల జీతంలోకి వెళ్ళి 5,000 బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి పోతున్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం. వాళ్ళు పదే చెప్తున్న మాట ఇదొకటేనట. 5,000 పోతున్నాయి పార్టీకి పోతున్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్ చాలా ఎవిడెన్స్ ఇచ్చారట స్పీకర్ సార్కి, మస్తు ఎవిడెన్స్. అప్పుడు కాదు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక 5,000 కాంగ్రెస్ పార్టీ పని పంపిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట. అట్లా ఉంటుంది మరి వాళ్ళకి. అది ఎట్లుంటుంది అనుకుంటున్నా, అధికార పార్టీ తెలుసుకుంటే ఏదన్నా అవుతుంది కదా. సో స్పీకర్ సార్ డిసిషన్ మాత్రం అది. చూద్దాం ఏం జరగబోతుందో. సో దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.